టు ఐఏసీ ఈ రోజు వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక ప్లేస్ గురించి అని చెప్పొచ్చు. ఆ ప్లేస్ పేరు వచ్చేసి లేక్ తజ్. సో లేక్ తజ్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఏ కంట్రీకి సంబంధించింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ టర్కీ. ఎందుకంటే టర్కీలో సెకండ్ లార్జెస్ట్ లేక్గా లేక్ తజ్ అనేది పిలువబడుతుంది. సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ టర్కీ. సో అది న్యూస్లో ఉండడానికి కారణం ఏది అంటే ఫ్లెమింగో బర్డ్స్. సో ఈ బర్డ్స్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు. పింక్ బర్డ్స్ అని కూడా పిలుస్తారు వీటిని. ఈ దాదాపుగా 1000 ఫ్లెమింగో బర్డ్స్ అనేవి టర్కీలోని సెకండ్ లార్జెస్ట్ లేక్ ఏదైతే ఉందో లేక్ తజ్ దగ్గర కంప్లీట్గా చనిపోయి ఉన్నాయి. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ టర్కీ ప్రభుత్వం దీనికి గల కారణం క్లైమేట్ అని చెప్తుంటే అక్కడున్న పీపుల్ అంతా కూడా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్గా చెప్తున్నారు. సో ఏవైతే అగ్రికల్చర్ మెథడ్స్, ఇండస్ట్రియల్ మెథడ్స్ యూస్ చేస్తుందో టర్కీ ప్రభుత్వం, దానివల్ల పొల్యూషన్ పెరిగి సెకండ్ లార్జెస్ట్ లేక్ అయిన లేక్ తజ్ దగ్గర ఇలాంటివి ఏర్పడ్డాయి. దానివల్ల దాదాపుగా 1000 ఫ్లెమింగోస్ అనేవి ఇటీవల ఈ లేక్ దగ్గర చనిపోయాయని టర్కీలో ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. సో దట్స్ వై ఈ నేపథ్యంలో లేక్ తజ్ ఈజ్ ఇన్ న్యూస్గా చెప్పొచ్చు. సో లేక్ తజ్ ఈజ్ recently in news and it is in which country అంటే that is a Turkey. and ఏ బర్డ్స్ వల్ల ఇది న్యూస్లో ఉంది అంటే ఫ్లెమింగో బర్డ్స్ వల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టర్కీ ఇలాంటి విషయంలో ఈసారి ఇది కరెంట్ అఫైర్లోకి రావడం సెకండ్ టైంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చేటప్పటికి మీకు గుర్తుండి ఉంటుంది, సీ స్నాట్ అని డిస్కస్ చేసాం. సీ స్నాట్ అనేది కూడా ఒక రకమైన పొల్యూషనే. సో సముద్రంలో మీకు చూస్తే ఒక బురదలా పేరుకుపోయి కనిపిస్తూ ఉంటుంది ఒక లేయర్ లాగా. సీ స్నాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పొల్యూషన్ విచ్ ఈజ్ మెయిన్లీ ఎఫెక్టెడ్ టు ద సీస్ ఆర్ ఓషన్స్. టర్కీలోని మర్మరా సీ ఏదైతే ఉందో, సో మర్మరా సీ అనేది ఈ సీ స్నాట్కి గురి అయ్యింది. సో దానివల్ల టర్కీ కొన్ని నెలలకు ముందర కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది, మనం డిస్కస్ చేసాం. తిరిగి మళ్ళీ ఇదే కాన్సెప్ట్తో, పొల్యూషన్ కాన్సెప్ట్తోనే లేక్ తజ్ ఈజ్ ఇన్ న్యూస్. సో దీనికి ప్రతిఫలంగా ఫ్లెమింగో బర్డ్స్ అనేవి అక్కడ చనిపోయాయి. అండ్ ఇంకొక జీకే ఫ్యాక్ట్, లేక్ తజ్ అనేది ఇటీవల న్యూస్లో ఉంది. అది టర్కీలోని సెకండ్ లార్జెస్ట్ లేక్ అయితే టర్కీలోని లార్జెస్ట్ లేక్గా దేన్ని పిలుస్తారు అంటే లేక్ వ్యాన్. సో లేక్ వ్యాన్ ఏదైతే ఉందో సో దీనిని టర్కీలో లార్జెస్ట్ లేక్గా పిలుస్తారు. సో టర్కీ న్యూస్లో ఉంది కాబట్టి దాని యొక్క క్యాపిటల్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంకారా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ టర్కీ. అలాగే టర్కీ యొక్క కరెన్సీ ఏది అంటే టర్కిష్ లిరా ఈజ్ అ కరెన్సీ. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎర్డోగన్, తయాపి ఎర్డోగన్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ. సో ఇవి మొత్తానికి టర్కీ యొక్క జీకే ఫ్యాక్ట్స్ అండ్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్. సీ స్నాట్ అనేది కొన్ని నెలల ముందర ఉంది, ప్రస్తుతం లేక్ తజ్ ఈజ్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ సుబర్ణ రేఖ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు ఇటీవల వర్చువల్గా సుబర్ణ రేఖ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దీనికి గల కారణం ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేసి, ఈ ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ని యూజ్ చేసి దరిదాపుగా 5 కెనాల్స్ ద్వారా, సో 5 కెనాల్స్ ద్వారా ట్యాప్ వాటర్ని ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకి అందించడమే దీని యొక్క లక్ష్యం. సో అందుకని చెప్పేసి వర్చువల్గా ఇటీవల ఒడిశా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ గారు సో సుబర్ణ రేఖ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీంతో భారతదేశంలోనే మొట్టమొదటి డిస్టిక్గా మయూర్భంజ్ కాకపోతుంది. దేంట్లో అంటే ట్యాప్ వాటర్ విషయంలో. ఇలాంటి ప్రాజెక్ట్స్ ద్వారా, రిజర్వాయర్స్ ద్వారా కెనాల్స్ని లింక్ చేసి ఆ కెనాల్స్ ద్వారా
ట్యాప్ వాటర్ని కంప్లీట్గా ఒక డిస్ట్రిక్ట్కి మొత్తం కూడా ఫెసిలిటీ ఇచ్చేలాగా మయూర్భంజ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మయూర్భంజ్ విల్ బికమ్ యాజ్ అ వన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా, ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండ్ ద ట్యాప్ వాటర్ ఫెసిలిటీ త్రూ దట్ సుబర్ణరేఖ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కోసం అంటే ఈ మయూర్భంజ్ డిస్ట్రిక్టే కాకుండా మిగతా డిస్ట్రిక్ట్ లో కూడా ఇలా ప్రాజెక్ట్స్ ద్వారా వాటర్ ని అందించడం కోసం 768 కోట్లని టార్గెట్ గా పెట్టుకుంది ఒడిశా ప్రభుత్వం. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే దీన్ని జనరల్ గా పక్కన పెడితే సుబర్ణరేఖ ఈజ్ ఆల్సో ఇన్ న్యూస్ కాబట్టి అది కూడా చూడాల్సి ఉంటుంది. సో సుబర్ణరేఖ వచ్చేసి ఒరిజినల్ గా పుట్టింది ఎక్కడ, ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే జార్ఖండ్, అండ్ అది ప్రవహించేది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడిస్సా, ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రవహిస్తుంది. ఒడిస్సాలో 1972లో ఏర్పడిన కొన్ని ప్రాబ్లమ్స్ తర్వాత 1976లో జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఒప్పుకున్న తర్వాత ఆఫ్టర్ ద అగ్రిమెంట్ ఆఫ్ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ 1989 ఆ టైంలో మనకి ఒడిస్సాలో ఈ సుబర్ణరేఖని ఫస్ట్ టైం ఒక ప్రాజెక్ట్ కింద చేంజ్ చేయడానికి నిర్ణయించింది ఆ ప్రభుత్వం. సో దాని తర్వాత ఇరిగేషన్ కోసం యూజ్ చేశారు, ఎలక్ట్రిసిటీ కోసం యూజ్ చేశారు. కానీ ఒడిస్సాలో ఫస్ట్ టైం ఒక ట్యాప్ వాటర్ సిస్టమ్ కోసం కెనాల్స్ ని దీనికి ఇంటర్లింక్ చేస్తూ ఇలాంటి ప్రాజెక్ట్ ని ఇటీవల ఒడిస్సా ప్రభుత్వం చేపట్టింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ దీన్ని పక్కన పెడితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒడిస్సా గవర్నర్ ని కూడా గణేష్ లాల్ గారు, ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ అండ్ భారతదేశంలోని అతి పొడవైన డ్యామ్ హిరాకుడ్ డ్యామ్ కూడా మనకి ఒడిస్సాలోనే ఉంది. దాన్ని మహానది మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇవి సుబర్ణరేఖ ప్రాజెక్ట్ గురించి సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ టు ఒడిస్సా. నెక్స్ట్ వన్ చూద్దాం. బర్డ్ ఫ్లూ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి అండ్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక హ్యూమన్ డెత్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. భారతదేశంలోని గురుగాం ప్రాంతంలో మొట్టమొదటిసారిగా హ్యూమన్ డెత్ ని బర్డ్ ఫ్లూ సోకి చనిపోవడం వల్ల ఢిల్లీ ఎయిమ్స్ అఫీషియల్ గా నిర్ధారించడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఇది మనకి కరెంట్ అఫైర్లోకి వచ్చింది. అండ్ జనరల్ గా మనం కోవిడ్ గురించి చెప్పాం, జికా వైరస్ గురించి డిస్కస్ చేసాం, జపనీస్ ఇన్సెఫిలిటీస్ అనే వైరస్ గురించి డిస్కస్ చేసాం. సో అలాంటి జోనర్కి సంబంధించిందే ఈ బర్డ్ ఫ్లూ కరెంట్ అఫైర్ కూడా. సో జనరల్గా బర్డ్ ఫ్లూ అనేది మనకి కొత్త కాదు, అంటే జనరల్గా మనకు ఆల్రెడీ తెలుసు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది యానిమల్స్కి సోకుతుందని తెలుసు. ఏవియన్ ఇన్ఫ్లూజా వైరస్ ఫ్యామిలీకి చెందిన వైరస్ ఏదైతే ఉందో సో దానివల్ల ఈ బర్డ్ ఫ్లూ అనేది సోకుతుందని నిర్ధారించారు. ఫస్ట్లో దీనికి ఓన్లీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా సోకుతుందని, దాని తర్వాత మామల్స్కి అని చెప్పేసి, దాని తర్వాత మిగతా వాటికి కూడా సోకుతుంది అని నిర్ధారించారు. కానీ 2020 వరకు ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్స్కి సోకుతుందని చెప్పేసి ఆధారాలు లేవు. ఫస్ట్ టైం ప్రపంచంలోనే బర్డ్ ఫ్లూ హ్యూమన్ కి సోకడం అనేది చైనాలో గత 2 నెలలకి ముందర రికార్డ్ అయింది. ఫస్ట్ కేసు అదే అని చెప్పొచ్చు, హ్యూమన్ కి బర్డ్ ఫ్లూ అనేది సోకడం. సో అక్కడ ఏదైతే వ్యాధి నిర్ధారించబడిందో, బర్డ్ ఫ్లూ హ్యూమన్కి నిర్ధారించబడిందో అక్కడ డెత్ కేసు ఏం రికార్డ్ అవ్వలేదు. కానీ గత కొన్ని నెలలుగా యాక్చువల్గా మనకి డిసెంబర్ 2020 నుంచి జాన్ 2021 మధ్యలో భారతదేశంలో పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసెస్ నమోదయ్యాయి. కానీ మొట్టమొదటిసారిగా డెత్ సంభవించడం అనేది ఇదే ఫస్ట్ టైంగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో 11 ఇయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇటీవల చనిపోవడం జరిగింది. అయితే కోవిడ్ లాగానే దీనికి కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. అండ్ గురుగావ్లో చనిపోయిన వ్యక్తికి బర్డ్ ఫ్లూలోని ఏ ఇన్ఫ్లూజా వైరస్ స్ట్రెయిన్ అనేది సోకిందని నిర్ధారించారు అంటే H5N1 గా పిలువబడే వైరస్ ఏదైతే ఉందో ఆ బర్డ్ ఫ్లూ యొక్క H5N1 స్ట్రెయిన్ అనేది సోకడం వల్ల ఈ పర్సన్ చనిపోయారని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. సో జనరల్గా బర్డ్స్కి కానీ యానిమల్స్కి కానీ ఎక్కువగా మనకి నిర్ధారించబడిన స్ట్రెయిన్ ఏది అంటే H10N3. సో H10N3 అనే బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా యానిమల్స్ని వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది మాత్రమే ఇంతవరకు మాత్రమే మనకి ఇప్పటి వరకు తెలుసు. కానీ ఈ సంవత్సరం అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం జరిగింది అంటే హ్యూమన్ డెత్, అది కూడా ఒక డిఫరెంట్ స్ట్రెయిన్ H5N1తో. So that is about that bird flu H5N1 virus and which is caused to the death of 11 years person in Gurgaon area recently. Next one చూద్దాం. So next current affair, world's first 3D printed steel bridge. సో ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ని ఇటీవల ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే నెదర్లాండ్స్ కంట్రీలో. సో నెదర్లాండ్స్లోని ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాంతమైన ఆమ్స్టర్డామ్ ప్రాంతం ఏదైతే ఉందో సో ఆమ్స్టర్డామ్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడా నెదర్లాండ్స్ యొక్క క్వీన్ అయిన ఎవరైతే మనకి మ్యాక్సిమా ఉన్నారో, క్వీన్ మ్యాక్సిమా, సో ఈమె ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ని. అండ్ ఎస్పెషల్లీ ఈ 3D ప్రింటెడ్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఆమ్స్టర్డామ్లోనే వన్ ఆఫ్ ద అండ్ ఓల్డెస్ట్ కెనాల్ ఏదైతే ఉందో అలాంటి ఓల్డెస్ట్
కెనాల్ మీద మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 3D ప్రింటెడ్ మీద ఇండియాకి సంబంధించి కూడా ఒక కరెంట్ అఫైర్ ఉంది, ఆల్రెడీ అది మీకు తెలుసు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ యొక్క సంస్థ ఏదైతే ఉందో దీని యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, అది చెన్నైలో భారతదేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ని కూడా స్టార్ట్ చేసింది. సో అది ఇండియాకి సంబంధించింది. ప్రపంచానికి సంబంధించింది అయితే ఫస్ట్ 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఆమ్స్టర్డామ్లో స్టార్ట్ అయింది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నెదర్లాండ్స్గా చెప్పొచ్చు. సో దీనిని క్వీన్ మ్యాక్సిమా ఇనాగ్రేట్ చేశారు. మ్యాక్స్ 3D డచ్ రోబోటిక్ సంస్థ ఏదైతే ఉందో సో అది దీనిని రూపొందించింది. మ్యాక్స్ 3D డచ్ రోబోటిక్ సంస్థ రూపొందించిన ఈ బ్రిడ్జ్ని ఇటీవల ఓపెన్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 2032 ఒలింపిక్ గేమ్స్ ఈజ్ ఇన్ న్యూస్. సో 2032 ఒలింపిక్ గేమ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. దీనికి కారణం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇటీవల 2032 ఒలింపిక్ గేమ్స్ యొక్క హోస్ట్ కంట్రీని అనౌన్స్ చేసింది, దట్ ఈస్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలోని మనకి బ్రిస్బెన్ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ 2032 ఒలింపిక్ గేమ్స్ అనేవి జరుగుతాయి. ఆల్రెడీ మనకు తెలుసు 2020లో ఒలింపిక్ గేమ్స్ అనేవి జరగాల్సి ఉంది డ్యూ టు కోవిడ్. సో 2021లో జరుగుతున్నాయి, అది కూడా ఎక్కడ అంటే మనకి టోక్యోలో. సో ఈ రోజు అవి స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2024, సో 2024 ఒలింపిక్స్ వచ్చేసి మనకి ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు అంటే ప్యారిస్ కేంద్రంగా హోస్ట్ చేస్తున్నారు. అండ్ 2028 వచ్చేటప్పటికి సో నెక్స్ట్ లాస్ ఏంజల్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది, ఈ స్పోర్ట్స్ అనేవి. అండ్ 2032 వచ్చేటప్పటికి దట్ ఈస్ ఇన్ ఆస్ట్రేలియా బ్రిస్బెన్. అండ్ బ్రిస్బెన్ విషయానికి వస్తే అండ్ ఆల్రెడీ 2018లో కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో కామన్వెల్త్ గేమ్స్ని హోస్ట్ చేసింది 2018లో బ్రిస్బెనే. సో అలాంటి బ్రిస్బెన్లో 2032 ఒలింపిక్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఆస్ట్రేలియాలో ఇది థర్డ్ టైం ఒలింపిక్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం 1956లో కండక్ట్ చేశారు ఫస్ట్ టైం ఒలింపిక్స్ని, అది కూడా మెల్బోర్న్లో. అండ్ దాని తర్వాత 2000 ఇయర్లో ఒలింపిక్స్ని కండక్ట్ చేశారు, దట్ ఈస్ ఇన్ సిడ్నీ. సో సిడ్నీ అండ్ మెల్బోర్న్లో ఆల్రెడీ కండక్ట్ చేశారు. ఇక మూడవ సిటీగా ఆస్ట్రేలియాలో 2032లో బ్రిస్బెన్ కాబోతుంది ఒలింపిక్స్ని నిర్వహించే ప్లేస్గా. సో దీంతో లైక్ యుఎస్ఏ లైక్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ కూడా ఇలాంటి ఒలింపిక్ గేమ్స్ని 3 సార్లు డిఫరెంట్ సిటీస్లో నిర్వహించింది ఆల్రెడీ. సో ఇది గనక కంప్లీట్ అయితే ఆస్ట్రేలియా కూడా యుఎస్ఏతో పాటు ఒలింపిక్స్ని 3 టైమ్స్ వేరు వేరు సిటీలో దాని కంట్రీలో నిర్వహించిందిగా ఒక లిస్ట్లోకి చేరడం కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో 2032 ఇటీవల ఒలింపిక్ గేమ్స్ని ఎక్కడ నిర్వహిస్తాము అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చెప్పింది అంటే దట్ ఈస్ ఆస్ట్రేలియా బ్రిస్బెన్. అండ్ నెక్స్ట్ ఇది ఎన్నోసారి ఆస్ట్రేలియాకి ఒలింపిక్ గేమ్స్ని నిర్వహించబోతుంది అంటే థర్డ్ టైం. ఆల్రెడీ మెల్బోర్న్ అండ్ యాజ్ వెల్ as సిడ్నీలో నిర్వహించింది. అండ్ నెక్స్ట్ 2021 వచ్చేసి టోక్యో జపాన్లో జరుగుతున్నాయి, 2024 ప్యారిస్ అండ్ 2028 వచ్చేసి లాస్ ఏంజల్స్లో ఇవి జరగబోతున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. సో రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది న్యూస్లో ఉంది. ఈ వెసులుబాటుని భారతదేశంలో ఫస్ట్ టైం కల్పించబోతున్న స్టేట్ ఏది అంటే దట్ ఈస్ కర్ణాటక. సో ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సివిల్ సర్వీస్ రూల్ 1977 ఏదైతే ఉందో సో దానిని అమెండ్ చేయడం జరిగింది. అమెండ్ చేసి ఆ రిపోర్ట్ని హైకోర్టుకి కూడా సబ్మిట్ చేసింది. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ కర్ణాటక స్టేట్ will going to provide 1% reservation to the transgender category. సో కర్ణాటక రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ కేటగిరీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా 1% ఆఫ్ రిజర్వేషన్ని గవర్నమెంట్ జాబ్స్లో పొందే విధంగా ఫస్ట్ టైం భారతదేశంలో మొట్టమొదటిగా ఇలాంటి దాన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు అంటే కర్ణాటక ప్రభుత్వం. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఆల్రెడీ మీకు తెలుసు కర్ణాటక చీఫ్ మినిస్టర్గా యడ్యూరప్పన్ ఉన్నారు. కర్ణాటకకి ఇటీవల గవర్నర్గా అపాయింట్ అయిన పర్సన్ వచ్చేసి తవార్ చంద్ గెహ్లాట్. ఈయన కొత్తగా అపాయింట్ అయ్యారు. ఈయన పేరుని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఇది వరకు వాజుభాయ్ వాలా ఉండేవాళ్ళు, ఆయన ప్లేస్లో తవార్ చంద్ గెహ్లాట్ ఈస్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ అ గవర్నర్ టు ద కర్ణాటక ఏరియా అండ్ చీఫ్ మినిస్టర్ యడ్యూరప్పన్. వీళ్ళు ఈ రాష్ట్రంలో సివిల్ సర్వీస్ రూల్ 1977ని అమెండ్ చేసి 1% ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కల్పించడం జరిగింది. యాక్చువల్గా మారుతున్న కాలానికి తగ్గట్టుగా సో కేరళ ఫస్ట్ టైం ఒక ఇనిషియేషన్ తీసుకుంది వీళ్ళ విషయంలో. దాని తర్వాత వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇలా ఒక్కొక్క స్టేట్ ఇన్స్పిరేషన్గా నిలిచాయి. చాలా మంది ట్రాన్స్జెండర్స్ తమకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు భారతదేశంలో. ఫర్ ఎగ్జాంపుల్
కేరళకి చెందిన ఎవరైతే మనకి డాక్టర్ విఎస్ ప్రియా అని ఉన్నారో, ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ డాక్టర్ ఇన్ ఇండియా, కేరళలోని త్రిశూర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో అలాంటి ఇన్స్పిరేషన్ తోనే కేరళ భారతదేశంలోనే ఫస్ట్ టైం జెండర్ పార్క్ అనే దాన్ని నిర్మించబోతుంది. ఓన్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్, భారతదేశంలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ పార్క్ గా చెప్పొచ్చు. జెండర్ పార్క్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. కేరళ విల్ గోయింగ్ టు సూన్ ఇనాగ్రేట్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ పార్క్ విచ్ ఈస్ నోన్ as a జెండర్ పార్క్ ఇన్ కేరళ. ఇదే కేరళకి త్రిశూర్కి చెందిన విఎస్ ప్రియా ఎవరైతే ఉన్నారో, ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ డాక్టర్ ఇన్ ఇండియా. దీనికి దీటుగా తమిళనాడు, లైక్ కేరళలో డాక్టర్ ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తే తమిళనాడులో పోలీస్ కేటగిరీ, ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ పోలీస్ ఇన్ దట్ తమిళనాడు ఏరియా నుంచే అయ్యారు. సో ఆమె ఒక పర్సన్ అని చెప్పొచ్చు, యశస్విని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఫస్ట్ సివిల్ సర్వెంట్ ట్రాన్స్జెండర్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఒడిస్సా. సో ఆమె కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఐశ్వర్య ప్రధాన్ అని చెప్పేసి ఒడిస్సా ప్రాంతానికి సంబంధించి. జ్యోతి ముండల్, ద ఫస్ట్ లాయర్ అండ్ హూ అపాయింటెడ్ ఇన్ ద సివిల్ కోర్ట్ ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్ ఏరియా, ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ లాయర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ద ఫస్ట్ డాక్టర్ ఫ్రమ్ ద కేరళ, ద ఫస్ట్ పోలీస్ ఫ్రమ్ దట్ తమిళనాడు ఏరియా, ద ఫస్ట్ సివిల్ సర్వెంట్ ట్రాన్స్జెండర్ ఫ్రమ్ దట్ ఒడిస్సా. సో గవర్నమెంట్ సెక్టార్లో కూడా ట్రాన్స్జెండర్స్ తమ ప్రతిభని చాటుకునే విధంగా సో ఇప్పటి వరకు ఇలాంటి పదవి బాధ్యతలు చేపట్టారు. వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తే ఇలాంటి కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి కర్ణాటక ఈస్ టేకెన్ అ గుడ్ డెసిషన్ దట్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ వాట్ 1% ఆఫ్ రిజర్వేషన్ ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీగా చెప్పొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 1% ఆఫ్ ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ ని ఆల్ గవర్నమెంట్ జాబ్స్ లో కల్పించింది అని అడిగితే కర్ణాటక. తవార్ చంద్ గెహ్లాట్ ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ దట్ రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి AIFF అవార్డ్స్ 2021, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ 2021కి సంబంధించిన న్యూస్ ఇది. సో మెన్స్ కేటగిరీ, విమెన్స్ కేటగిరీలో ఎవరు ఈ అవార్డ్స్ని 2021కి పొందారో చూద్దాం. సో AIFF మెన్స్ కేటగిరీ, సో మెన్స్ కేటగిరీలో మనకి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు పొందిన వ్యక్తి వచ్చేసి చండీగఢ్కి చెందిన ఫుట్బాల్ ప్లేయర్. సో ఆయన పేరు వచ్చేసి సందీష్ జిన్గాన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన మనకి ఫుట్బాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా AIFF యొక్క అవార్డుని పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి విమెన్స్ కేటగిరీ. సో విమెన్స్ కేటగిరీలో మణిపూర్కి చెందిన నాన్గామ్ బాలాదేవి ఎవరైతే ఉన్నారో, సో ఈమెకి ఈ అవార్డు రావడం జరిగింది. సో నాన్గామ్ బాలాదేవి విమెన్స్ కేటగిరీలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ AIFF అవార్డుని పొందారు. మెన్స్ కేటగిరీలో సందీష్ జిన్గాన్ ఈ అవార్డుని పొందారు. ఈయన చండీగఢ్ నుంచి అండ్ షీ ఈజ్ అ ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రమ్ దట్ మణిపూర్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఉంది, AIFF మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, విమెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సో ఎమర్జింగ్ కేటగిరీలోకి వచ్చేటప్పటికి మెన్స్లో మనకి మణిపూర్కి చెందిన ఫుట్బాల్ ప్లేయర్కే ఈ అవార్డు రావడం జరిగింది. ఆయన పేరు సురేష్ సింగ్. సో సురేష్ సింగ్ వాంగ్జామ్ ఎవరైతే ఉన్నారో, సో ఆయనకి ఈ అవార్డు రావడం అనేది జరిగింది. అండ్ విమెన్స్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఈ అవార్డు అందుకున్నది మనీషా కళ్యాణ్. సో మనీషా కళ్యాణ్ విమెన్స్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సురేష్ సింగ్ వాంగ్జామ్ అండ్ మెన్స్ కేటగిరీలో మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, విమెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సో ఈ అవార్డుని అందుకున్నారు. ఈయన మణిపూర్ ప్లేయరే అండ్ ఈమె పంజాబ్కి చెందిన ప్లేయర్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ దట్ AIFF అవార్డ్స్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్లో మెన్స్ కేటగిరీ, విమెన్స్ కేటగిరీ, దానితో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ దట్ ఇయర్ కేటగిరీస్ కూడా అవార్డ్స్ ఇవ్వబడ్డాయి. అలాగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1937లో ఢిల్లీ కేంద్రంగా స్థాపించబడింది. దీని యొక్క చైర్మన్గా ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే ప్రఫుల్ పటేల్. సో ప్రస్తుతం ప్రఫుల్ పటేల్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో దీని పక్కన పెడితే ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్ అనేవి ఇటీవల ఎక్కువగా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కోపా. సో కోపా ఫుట్బాల్ మ్యాచ్లో ఈసారి టైటిల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే అర్జెంటీనా. అలాగే నెక్స్ట్ యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్షిప్గా నిలిచింది ఈ సంవత్సరం ఎవరు అంటే ఇటలీ. సో అటు ఇటలీ యూరోపియన్ కప్ ఛాంపియన్షిప్గా గుర్తుపెట్టుకోవాలి, కోపా అమెరికన్ దాంట్లో అర్జెంటీనాని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించి సందీష్ అండ్ బాలాదేవి మెన్స్ అండ్ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో అవార్డ్స్ని అందుకున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి బచ్చోं का सहारा फोन हमारा అనే ప్రోగ్రామ్. సో బచ్చోं का सहारा फोन हमारा అనే క్యాంపెయిన్ని ఇటీవల ఏ రాష్ట్రం లాంచ్ చేసిందంటే హిమాచల్ ప్రదేశ్. ఈ క్యాంపెయిన్లో ఇటీవల వన్ ఆఫ్ ద పార్ట్గా జాయిన్ అయిన పర్సన్ ఎవరు అంటే యామి గౌతమ్. సో అందుకని చెప్పేసి మనకి ఇది న్యూస్లో ఉంది. అటు క్యాంపెయిన్లో వన్ ఆఫ్ ద పర్సన్గా జాయిన్ అయ్యారు యామి గౌతమ్. దీన్ని స్టార్ట్ చేసింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.
సో దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే జనరల్గా ఇప్పుడున్న ఏదైతే ఫేజ్ నడుస్తుందో లాక్డౌన్ కావచ్చు, డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, సో ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద నడుస్తుంది. సో చాలా మందికి నాట్ ఓన్లీ ఇన్ హిమాచల్ ప్రదేశ్, దేశంలో చాలా మందికి ఈ టెక్నాలజీని యాక్సెస్ చేసే యాక్సెసిబిలిటీ లేదు. అందుకని చెప్పేసి దానికి యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్ని కానీ నార్మల్ ప్లాట్ఫామ్స్ని కానీ అఫోర్డ్ చేయగలిగేలాగా పేరెంట్స్ లేరు, అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి తగిన ఫీచర్స్ కానీ దానికి తగిన ప్లాట్ఫామ్కి కానీ పిల్లలకి కూడా అందట్లేదు. సో అందుకని చెప్పేసి ఎవరైతే నీడీ చిల్డ్రన్ ఉన్నారో, ఎస్పెషల్లీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైతే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్లాట్ఫామ్లో ఏవైతే స్మార్ట్ డివైజెస్ని యూజ్ చేయాలో ఎవరైతే అఫోర్డ్ చేయలేరో అలాంటి వాళ్ళ కోసం ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. దాని పేరే బచ్చోం కా సహారా ఫోన్ హమారా. ఇది ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో సమగ్ర శిక్ష అభియాన్ ఏదైతే ప్రోగ్రామ్ నడుస్తుందో, దేశవ్యాప్తంగా నడుస్తుంది ఈ ప్రోగ్రామ్ సమగ్ర శిక్ష అభియాన్. సో హిమాచల్ ప్రదేశ్లోని సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా ఈ బచ్చోం కా సహారా అనే క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. సో ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో, ఎవరైతే డొనేట్ చేయగలరో, సో వాళ్ళ పర్టికులర్గా ఫోన్ని కానీ స్మార్ట్ డివైస్ని కానీ డొనేట్ చేస్తే ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో అలాంటి వాళ్ళకి ఈ క్యాంపెయిన్ ద్వారా ఇవి ప్రొవైడ్ చేయబడతాయి. సో దీన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ యామి గౌతమ్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా నిలిచారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, జైరామ్ ఠాకూర్. సో జైరామ్ ఠాకూర్ ఈజ్ అ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, పర్సన్ ఇన్ న్యూస్, ఏరియల్ హెన్రీ ఈజ్ ఇన్ న్యూస్. దీనికి కారణం ఏ కంట్రీ అంటే హైతీ. సో జనరల్గా హైతీ కంట్రీ అనేది చాలా రోజుల నుంచి న్యూస్లో ఉంటుంది. దీనికి కారణం హైతీ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జోవెనల్ మోయిసీ హత్య చేయబడ్డారు. సో జోవెనల్ మోయిసీ తర్వాత, అండ్ ఆయనని బనానా మ్యాన్ అని కూడా పిలుస్తారు. సో ఆయన చనిపోయిన తర్వాత పలుసార్లు హైతీ న్యూస్లోకి వచ్చింది. అండ్ మనం పెగాసస్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకున్నాం. పెగాసస్ ప్రాజెక్ట్లో ఏదైతే ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ బయట పెట్టిందో ఆ లిస్ట్లో జోవెనల్ మోయిసీ నేమ్ కూడా ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో దీన్నంతటిని పక్కన పెడితే ఇటీవల ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో హయాతీకి నూతన ప్రైమ్ మినిస్టర్గా ఏరియల్ హెన్రీని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో హయాతీ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి ఏరియల్ హెన్రీ. సో ఈ పర్సన్ నేమ్ని గుర్తుపెట్టుకోండి. అండ్ జోవెనల్ మోయిసీ ఇటీవల హత్య చేయబడిన ప్రెసిడెంట్. సో ఏ కంట్రీకి సంబంధించి అంటే హైతీకి. ఆయనని బనానా మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆయన యొక్క అదర్ నేమ్ అది. సో ఇవి దానికి సంబంధించిన మెయిన్ ఫ్యాక్ట్స్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి డేకి సంబంధించింది, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. సో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే జూలై 23rd. సో జూలై 23rd అనే దాన్ని నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే కింద రికగ్నైజ్ చేశారు. దీనికి కారణం ఏంటి అంటే 1927, 1927లో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ, ఐబీసీ అంటాం, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ 1927లో మొట్టమొదటిసారిగా దాని ప్రసారాలని బాంబే స్టేషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఈవెంట్ ఇది. సో అందుకని చెప్పేసి ఎగ్జాక్ట్గా అదే డేని జూలై 23rd నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే 1927లో ఏదైతే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా పిలువబడిందో దీనిని 1930లో బ్రిటిష్ గవర్నమెంట్ తన ఆధ్వర్యంలోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని దీనిని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా నేమ్ చేంజ్ చేసింది. సో దాని తర్వాత 1936లో ఏదైతే ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఉందో అదే ఆల్ ఇండియా రేడియో కింద చేంజ్ అయింది. నౌ ఆల్ ఇండియా రేడియో ఇస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఇన్ ద వరల్డ్ కింద కూడా రికగ్నైజ్ చేయబడింది. అది ఆల్ ఇండియా రేడియో యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. ఆల్ ఇండియా రేడియో కానీ ప్రసార భారతి కానీ ద లార్జెస్ట్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్గా చెప్తున్నాం. ఇవి వాటి యొక్క ఉనికి అనేది 1927లో జూలై 23rd ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఆ డేని రికగ్నైజ్ చేస్తూ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే జూలై 23rd. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి బుక్ అండ్ ఆథర్కి సంబంధించి. ఈ రోజు బుక్ వచ్చేటప్పటికి మనకి తవాస్మి అనే బుక్. సో తవాస్మి అ జర్నీ టువర్డ్స్ కంప్లీట్నెస్, లైఫ్ అండ్ స్కిల్స్, రామాయణ ఓరియంటెడ్ అంటే రామాయణాన్ని ఉద్దేశించి లైఫ్ అండ్ స్కిల్స్ అనే కాన్సెప్ట్తో ఇటీవల రాసిన బుక్ పేరు తవాస్మి అ జర్నీ టువర్డ్స్ కంప్లీట్నెస్ అనే బుక్. సో దీనిని ఇద్దరు ఆథర్స్ రాసి ఉన్నారు. ఒక పర్సన్ పేరు వచ్చేసి శారదా దీప్తి అండ్ ఇంకొక పర్సన్ పేరు వచ్చేసి శ్రీరామ్ చక్రధర్. సో వీళ్ళిద్దరూ ఈ బుక్ ని రాశారు, శ్రీరామ్ చక్రధర్ అండ్ యాజ్ వెల్ యాజ్ శారదా దీప్తి. అండ్ బుక్ పేరు వచ్చేసి గుర్తుపెట్టుకోండి తవాస్మి, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ అ జర్నీ టువర్డ్స్ కంప్లీట్నెస్, లైఫ్ అండ్ స్కిల్స్. కంప్లీట్లీ రామాయణ ఓరియంటేషన్ మీద డిపెండ్ అయ్యి ఈ బుక్ ని నరేట్ చేయడం జరిగింది.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రథమ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ప్రథమ్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఒక ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. ఇటీవల యూగ్రో క్యాపిటల్ అనే కంపెనీతో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా టైఅప్ అయింది. అది కూడా దేనికోసం అంటే ఎంఎస్ఎంఈల కోసం. సో ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎవరికైతే రుణం అవసరమో, లోన్స్ అవసరమో అలాంటి వాళ్ళకి దాదాపుగా 1000 crores వరకు ఈ ప్లాట్ఫామ్లో నీడీ పీపుల్కి లోన్ని మంజూరు చేసేందుకు యూగ్రో క్యాపిటల్తో ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా టైఅప్ అయింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఇటీవల 114th ఏదైతే మనకి ఫౌండేషన్ డే ఉందో ఆ ఫౌండేషన్ డే సందర్భంగా అండ్ ఈ ప్రోగ్రామ్ ని చేపట్టబోతుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి 1909లో 8లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వడోదరాలో ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క హెడ్ క్వార్టర్స్ వడోదరా. అండ్ దీన్ని ఎన్నో ఫౌండేషన్ డే అంటే 114th ఫౌండేషన్ డే ఇటీవల సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే 114th ఫౌండేషన్ డే సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ కంపెనీతో టైఅప్ అయింది అంటే యూగ్రో క్యాపిటల్. సో ఆ టైఅప్ అయిన ప్లాట్ఫామ్ పేరు ప్రథమ్. సో ప్రథమ్ ద్వారా అటు యూగ్రో క్యాపిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ కేటగిరీ పీపుల్కి రుణాల్ని కల్పించనున్నారు, లోన్స్ని ప్రొవైడ్ చేయనున్నారు అంటే ఎంఎస్ఎంఈ. సో దాదాపుగా ఈ బడ్జెట్ ఎంత అంటే 1000 crores వరకు. సో దట్ ఈస్ అబౌట్ దట్ ప్రథమ్ ప్రాజెక్ట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ యూగ్రో క్యాపిటల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టైటిల్. సో హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ని ఇటీవల సౌత్ ఆఫ్రికన్ టెన్నిస్ ప్లేయర్ అయిన కెవిన్ ఎడర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన గెలుచుకోవడం జరిగింది. కెవిన్ ఆండర్సన్. సో ఈయన సౌత్ ఆఫ్రికన్ టెన్నిస్ ప్లేయర్. ఈయన మొట్టమొదటిసారిగా హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టైటిల్ని ఆయన కెరియర్లో గెలుచుకున్నారు. అండ్ 2021 అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టైటిల్ విజేత కెవిన్, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. అండ్ యాజ్ వెల్ యాజ్ 2019లో పూణేలో జరిగిన 2019 మహారాష్ట్ర ఓపెన్ టెన్నిస్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా గెలుచుకుంది కెవిన్. 2019 మహారాష్ట్ర ఏదైతే మనకి ఓపెన్ టెన్నిస్ టైటిల్ ఉందో దాన్ని కూడా కెవిన్నే గెలుచుకున్నారు. అండ్ 2021లో హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ కెవిన్ ఎడర్సన్ అండ్ హూ ఈస్ ద టైటిల్ విన్నర్ ఆఫ్ 2021 హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టైటిల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల దీన్ని టెస్ట్ చేసింది ఎవరు అంటే DRDO టెస్ట్ చేయడం జరిగింది. అందువల్ల మనకి న్యూస్ లో ఉంది. DRDO సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. దీంతో ఆత్మ నిర్భర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో ఆత్మ నిర్భర్ ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పాత్ గా దీన్ని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అండ్ సెకండ్ థింగ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో సో డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చెప్తుందంటే డిఫెన్స్ రంగానికి ఇది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక కొత్త బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. మన ఇండిజినియస్ టెక్నాలజీతో మనం కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి సో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ అవడం కూడా జరిగింది. యాక్చువల్ గా ఇండియాలో ఆల్రెడీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది ఒకటి ఉంది. సో దాని పేరు వచ్చేసి నాగ్. మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది. పృథ్వీ, అగ్ని, నాగ్, త్రిశూల్ అని చెప్పుకున్నాం. మిసైల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేశారని. సో దాని తర్వాత పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ లాంటి మిసైల్స్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా వాటిని డెవలప్ చేశాం. అందులో భాగమే నాగ్. సో నాగ్ వచ్చేటప్పటికి మనకి భారతదేశం యొక్క యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, కానీ ఇది పోర్టబుల్ కాదు. సో ఇప్పుడు మనకి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని నిర్మించడం ద్వారా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యామని టెక్నాలజీలో కానీ. అండ్ నెక్స్ట్ ఇది పోర్టబుల్ కాబట్టి కన్వెన్స్ పరంగా కూడా బాగుంటుంది అని. థర్డ్ థింగ్ అండ్ విత్ ఇన్ ద పర్టిక్యులర్ డిస్టెన్స్లో ఇది టార్గెట్ని ఎగ్జాక్ట్గా రీచ్ అవుతుంది అని ఇటీవల సక్సెస్ఫుల్గా టెస్ట్ నిర్వహించడం ద్వారా DRDO చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇంకొన్ని రోజుల ముందర DRDO ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఆకాష్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆకాష్ ఏదైతే ఉందో ఒడిస్సా తీర ప్రాంతం నుంచి DRDO దీన్ని కూడా సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. అంటే DRDO ఒకటి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ని, రెండోది వచ్చేసి ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని ఇటీవల సమర్థవంతంగా ఇండియాలో టెస్ట్ చేయడం జరిగింది. అది సక్సెస్ అవడం కూడా జరిగింది. అలాగే DRDO హెడ్ గా ప్రస్తుతం ఉన్నది G సతీష్ రెడ్డి గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి అవార్డ్ కి సంబంధించింది. శ్రీ నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం.
సో శ్రీ నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం అనేది ఇటీవల న్యూస్ లో ఉంది. ఈ సంవత్సరం ఈ పురస్కారం వచ్చింది జూకంటి జగన్నాథం గారికి. సో దానికి సంబంధించిన న్యూస్ అది. సో జూకంటి జగన్నాథం తెలంగాణలోనే ఒక ప్రముఖ కవిగా చెప్పొచ్చు. సో చాలా కవితలు రాశారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఆథర్ కూడా. సో ఇలాంటి వ్యక్తికి ఇటీవల శ్రీ నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం అనేది వచ్చింది. ఆల్రెడీ శ్రీ నారాయణ రెడ్డి గారు భారతదేశంలో ప్రముఖ పోయెట్, నాట్ ఓన్లీ పర్టికులర్ తెలంగాణ, భారతదేశంలోనే ప్రముఖ పోయెట్ గా, ప్రముఖ రచయితగా, రాజ్యసభ పొలిటీషియన్ గా, యాక్టర్ గా కూడా పేరుగాంచిన వ్యక్తి. సో అలాంటి పర్సన్ చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు లిటరేచర్ రంగంలో, సాహిత్య రంగంలో. సో ఆయన గౌరవార్థం శ్రీ నారాయణ రెడ్డి సాహితీ పురస్కారాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సంవత్సరం శ్రీ నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం అనేది ఎవరికి లభించింది అంటే జూకంటి జగన్నాథం గారికి లభించడం జరిగింది. అలాగే సినారే ఎవరైతే మనకి శ్రీ నారాయణ రెడ్డి గారు ఉన్నారో, సో ఈయన రాసిన బుక్స్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్ గా విశ్వంబర అనే బుక్ ని చెప్పొచ్చు. విశ్వంబర ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్ ఆఫ్ శ్రీ నారాయణ రెడ్డి గారు. దానితో పాటు ద మ్యాన్ బియాండ్ అర్త్ అండ్ స్కై, ద మ్యాన్ బియాండ్ అర్త్ అండ్ స్కై అ మోడర్న్ ఎపిక్ అనే బుక్ ని కూడా రాశారు. ఈ రెండు కూడా శ్రీ నారాయణ రెడ్డి గారి మొత్తం లైఫ్ లోనే ది బెస్ట్ బుక్స్ గా చెప్పొచ్చు ఆయన రాసిన వాటిలో. అండ్ ఆయన యొక్క అవార్డుని, ఆయన పేరు మీద ఉన్న సాహితీ పురస్కారాన్ని తెలంగాణకి సంబంధించిన జూకంటి జగన్నాథం గారు అందుకున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో జనరల్గా మిసైల్స్ అనేవి న్యూస్లో ఉంటాయి. సో ఏ మిసైల్స్ ఏ కేటగిరీకి సంబంధించినవి, లేదా దాన్ని ఇండియానే మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇండియాలో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, పర్టిక్యులర్ పర్పస్ ఏంటి, ఈ మూడు కరెంట్ అఫైర్కి అవసరం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ న్యూస్లో ఉండడానికి కారణం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో హైదరాబాద్ కేంద్రంగా వర్క్ చేస్తున్న భారత్ డైనమిక్ లిమిటెడ్ ఇటీవల మనకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనే దాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయనుంది. ఈ నేపథ్యంలో అది న్యూస్ లోకి రావడం జరిగింది. ఇది ఇండిజీనియస్ టెక్నాలజీతో నిర్మించిన మిసైల్ గా చెప్పొచ్చు. దీనిని కంప్లీట్ గా భారత్ డైనమిక్ లిమిటెడ్ నిర్మించింది. సో ఇటీవల దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయనుండడంతో ఇది కరెంట్ అఫైర్ లోకి వచ్చింది. ఇది సూపర్ సోనిక్ మిసైల్స్ ని ఎదుర్కొంటది అండ్ యాజ్ వెల్ యాజ్ దీని రేంజ్ వచ్చేసి 70 కిలోమీటర్స్ రేంజ్ దాకా ఎలాంటి మిసైల్స్ నైనా సరే, హెలికాప్టర్స్ నైనా సరే, వెపన్స్ నైనా సరే ఎదుర్కొనే క్యాపబిలిటీ దీనికి ఉంది. అండ్ హై రెస్పాన్స్ క్విక్ లాంచర్, వెర్టికల్ లాంచర్గా మనకి ఏదైతే ఈ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఉందో, సో దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ కూడా త్వరలో యూజ్ చేయనున్నాయి. అలాంటి ఏమంటారు క్యారెక్టరిస్టిక్స్ ఉన్న, అలాంటి ఫీచర్స్ ఉన్న ఈ మిసైల్ని హైదరాబాద్కి చెందిన భారత్ డైనమిక్ లిమిటెడే డిజైన్ చేసింది. సో ఇది వరకు ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ గురించి చెప్పుకున్నాం. అండ్ దాని తర్వాత మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ గురించి చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే అటు డిఫెన్స్ రంగం అనేది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ జోనర్ లో డెవలప్ అవుతుందని చెప్పాలి. టెక్నాలజీ పరంగా ఆత్మ నిర్భర్ అనేది కూడా డెవలప్ అవుతుంది. డిఆర్డిఓ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ డిఫెన్స్ రంగంలో అని చెప్పొచ్చు. సో అలాగే ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గా ఉన్నది రాజ్నాథ్ సింగ్. ఇవన్నీ కూడా దీంట్లో కన్సిడర్ అవుతాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు. అలాగే రీసెంట్ గా మనకి ఈ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ న్యూస్ లో ఉంది. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది భారత్ డైనమిక్ లిమిటెడ్. దీని పరిధి ఎంత అంటే 70 కిలోమీటర్స్ ఈజ్ అ రేంజ్ ఆఫ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి తవాస్మి అ జర్నీ టువర్డ్స్ కంప్లీట్నెస్ లైఫ్ అండ్ స్కిల్. సో తవాస్మి అ జర్నీ టువర్డ్స్ కంప్లీట్నెస్ లైఫ్ అండ్ స్కిల్ అనేది బుక్. సో ఈ బుక్ ని రాసింది శారదా దీప్తి గారు. సో శారదా దీప్తి అండ్ చక్రధర్, శ్రీరామ్ చక్రధర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ బుక్ ని రాయడం జరిగింది. రామాయణ ఓరియంటెడ్ అని కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ ని ఇటీవల నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ ప్రదేశంలో ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇటీవల మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు అంటే భారత్ డైనమిక్ లిమిటెడ్. అండ్ ద నెక్స్ట్ వన్ సి నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం. ఇటీవల జూకంటి జగన్నాథం తెలంగాణలోనే ప్రముఖ కవిగా చెప్పొచ్చు. సో ఆయనకి లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ని ఇటీవల డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది.
అండ్ ద నెక్స్ట్ వన్ హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టైటిల్ 2021. క్యావెన్ అండర్సన్ ఎవరైతే ఉన్నారో సౌత్ ఆఫ్రికన్ టెన్నిస్ ప్లేయర్, ఆయన ఈ సంవత్సరం అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ లేక్ తస్. సో లేక్ తస్ అనేది మనకి ఏ కంట్రీకి సంబంధించింది అంటే టర్కీలోనే సెకండ్ లార్జెస్ట్ లేక్ గా చెప్పబడే లేక్ తస్ దగ్గర ఒక 1000 నెంబర్ ఆఫ్ ఫ్లెమింగోస్ అనేవి ఇటీవల మరణించడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో నెక్స్ట్ వన్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కి సంబంధించి మెన్ ఆఫ్ ద ఇయర్ అండ్ విమెన్ ఆఫ్ ద ఇయర్, మెన్ ఆఫ్ ఎమర్జీ అండ్ విమెన్ ఆఫ్ ది ఎమర్జింగ్ ఇయర్. సో దీనికి సంబంధించిన అవార్డ్స్ అనేవి వచ్చాయి. సో దానికి సంబంధించిన న్యూస్ మనీషా కళ్యాణ్ కి కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి సురేష్ సింగ్ కి కానీ, లేకపోతే నెక్స్ట్ బాలాదేవికి కానీ ఈ అవార్డ్స్ రావడం జరిగింది. సుబర్ణ రేఖ ప్రాజెక్ట్. సో రీసెంట్ గా సుబర్ణ రేఖ ప్రాజెక్ట్ అనేది ఒడిస్సాలోని చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు వర్చువల్ గా ఇనాగ్రేట్ చేశారు సుబర్ణ రేఖ ప్రాజెక్ట్ ని కెనాల్స్ కి లింక్ చేస్తూ. అండ్ నెక్స్ట్ వన్ బర్డ్ ఫ్లూ. భారతదేశంలోనే మొట్టమొదటి హ్యూమన్ డెత్ అనేది గుర్గావ్ ప్రాంతంలో రికార్డ్ అయింది. అది కూడా బర్డ్ ఫ్లూ వల్ల H5N1 అనే పిలువబడే ఏదైతే స్ట్రెయిన్ ఉందో ఈ స్ట్రెయిన్ వల్లే అలాంటి డెత్ సంభవించినట్లు ఢిల్లీ ఎయిమ్స్ నిర్ధారించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఏరియల్ హెన్రీ. సో ఇటీవల ఏరియల్ హెన్రీ నూతన ప్రైమ్ మినిస్టర్ గా హయాతీ కంట్రీకి అపాయింట్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్ 2032 కేంద్రంగా 2032 ఒలింపిక్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ లో 1% ఆఫ్ రిజర్వేషన్స్ ని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కల్పిస్తూ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల జీవోని జారీ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే జూలై 23rd అనే దాన్ని నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే కింద రికగ్నైజ్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ బచ్చోంకా సహారా ఫోన్ హమారా అనే క్యాంపెయిన్ ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. యామి గౌతమ్ ఇటీవల ఆ క్యాంపెయిన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ గా జాయిన్ అవడం కూడా జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ప్రథమ్ ఈజ్ అ ప్రాజెక్ట్. ఎంఎస్ఎంఈ వాళ్ళకి రుణాన్ని కల్పించడం కోసం, లోన్స్ ని కల్పించడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఇంకొక కంపెనీతో టైఅప్ అయ్యి మనకి ఈ ప్రథమ్ అనే ప్రాజెక్ట్ కోసం ఇటీవల ఒక ప్లాట్ఫామ్ ని తీసుకురావడం జరిగింది. అవి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు మనం డిస్కస్ చేసుకున్నవి. నెక్స్ట్ వన్ ఒలింపిక్స్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండియన్ ఈక్వెస్టేరియన్ ఇన్ ఒలింపిక్స్ గుర్రపు స్వారీ. సో దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియా ఈ ఈక్వెస్టేరియన్ విభాగంలో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఇండియా తరపున రిప్రజెంట్ చేసే పర్సన్ వచ్చేసి మనకి ఫవద్ మీర్జా. సో ఈయన ఇండియా తరపున రిప్రజెంట్ చేయబోతున్నారు ఈ ఒలింపిక్స్ లో. సో దాదాపుగా ఆల్మోస్ట్ ఇండియాకి 1996-2000 ఇయర్ లో ఇండివిజువల్ గా పార్టిసిపేట్ చేశారు ఇండియా తరపున. సో 1996 లో ఇంద్రజిత్ లాంబా అండ్ 2000 లో ఇంతియాజ్ అనీస్ అనే పర్సన్స్ ఈ ఈక్విస్టేరియన్ విభాగంలో పార్టిసిపేట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇండియాకి దీంట్లో ఒలింపిక్ మెడల్స్ అనేవి రాలేదు. అండ్ 2000 తర్వాత ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత తిరిగి ఇండియా ఫవద్ మీర్జా ద్వారా ఈక్విస్టేరియన్ విభాగంలో పోటీ పడబోతుంది ఒలింపిక్స్ లో. సో అది ఈయనకి సంబంధించింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈయన ప్రొఫైల్ చూస్తే 2018 లో జకర్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ ని కూడా పొందారు. అండ్ ది ఈస్ ద ఫస్ట్ ఇండియన్ అండ్ హూ రిసీవ్డ్ సిల్వర్ మెడల్ ఇన్ దట్ ఈక్వెస్టేరియన్ గేమ్స్ ఇన్ ఏషియా. సో అది ఫవద్ మీర్జా యొక్క ప్రొఫైల్ గా చెప్పొచ్చు. దాంతోపాటు పలు టైటిల్స్ ని, పలు ఛాంపియన్షిప్స్ ని కూడా ఈయన కైవసం చేసుకున్నారు. సో ఈయన ఈసారి ఒలింపిక్స్ లో ఈక్వెస్టేరియన్ విభాగంలో ఇండియా తరపున పోటీ పడుతున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఫవద్ మీర్జా. సో నెక్స్ట్ ఇండియన్ ఫెన్సింగ్ ఇన్ ఒలింపిక్స్. సో భారతదేశం ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నా సరే, సో బాక్సింగ్ లో కానీ, లేకపోతే నెక్స్ట్ టెన్నిస్ లో కానీ, సో వివిధ విభాగాల్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసింది. ఇప్పటిదాకా భారతదేశం పార్టిసిపేట్ చేయని విభాగం ఏదైనా ఉంది అంటే అది ఫెన్సింగ్ అని చెప్పొచ్చు. కత్తి స్వాము అంటాం కదా, సో అది. సో ఫస్ట్ టైం భవానీ ఫ్రమ్ ద తమిళనాడు ఏరియా, భవానీ దేవి, సో ఈమె సెలెక్ట్ అయింది. అండ్ ఓషానియా ప్రాంతం నుంచి, భారతదేశం నుంచి ఫస్ట్ మహిళ లేదా ఫస్ట్ పర్సన్ who qualified for the Tokyo Olympics in that fencing category. సో ఈ సంవత్సరం టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం తరపున ఫెన్సింగ్ విభాగంలో పార్టిసిపేట్ చేయబోతున్న పర్సన్ వచ్చేసి భవానీ దేవి ఫ్రమ్ ద తమిళనాడు. సో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఇండియా మొత్తంలో కూడా. ఇది ఒక అరుదైన రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇలాంటి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం ఇండియాకి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ గోల్ఫ్ కేటగిరీ. సో గోల్ఫ్ కేటగిరీకి సంబంధించి 3 సెలెక్ట్ అయ్యారు, అది కూడా ఇండివిజువల్ విభాగంలో. ఒకళ్ళు ఉదయన్ మానే అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి అనిర్బాన్ లహరి అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి అదితి అశోక్. సో ఫీమేల్ కేటగిరీలో అదితి ఫ్రమ్ ద బెంగళూరు ఎవరైతే ఉన్నారో సో ఈమె స్థానాన్ని సంపాదించుకుంది. వీళ్ళ 3 కూడా గోల్ఫ్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.